అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసిపోవాలి. సరే, మంచిది. రూటు మార్చిన సీఎం రేవంత్, కేసీఆర్ బాటలో పరామర్శలు. అప్పుడు కేసీఆర్ ఏ ఎమ్మెల్యే చచ్చిపోయినా, ఇంకెవరన్నా పార్టీలో పెద్ద లీడర్ ఎవరైనా ఇదైనా గాడి మోటార్ వేసుకొని బుర్ర బుర్ర పోయి మందలిచ్చేది. ఇప్పుడు ఈయన కూడా అదే తొగలబోతున్నట రేవంతమయ్య. ఎందుకంటే నిలవన్న కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికక్కడ ఏమన్నా వాళ్ళ తల్లికి ఇదా, వాళ్ళ తండ్రికి ఇదా, ఎమ్మెల్యేల తల్లి తెచ్చినా, ఎమ్మెల్యేల తండ్రి తెచ్చినా, కేసీరావు ఆనాడు ఎట్ట పోయిండో ఇప్పుడు రేవంతమయ్య కూడా గదే తారీఖున పోతుండట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూటు మార్చారు. అందరివాడిగా పేరున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలతో అనుబంధానికి మరింత సమయం వెచ్చిస్తున్నారు. తొలి ఏడాది పాలనకు భిన్నంగా ప్రధానంగా గత నెల రోజులుగా సీఎం రేవంత్ పర్యటనలు, షెడ్యూలు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో ఉత్సాహం కలిగిస్తున్నది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే ఎవరు చనిపోయినా వారి దశదిన కర్మ సమయంలో ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేను పరామర్శించేవారు, భరోసానిచ్చేవారు. సీఎం మొదట్లో ఈ సాంప్రదాయాన్ని పట్టించుకోకపోయినా ఫీడ్బ్యాక్ ఆధారంగా దీనిని మార్చుకున్నట్లు కనబడుతుంది. నువ్వు కూడా కేసీరావయ్య అడుగుజాడలో నడువయ్యా రేవంతమయ్యా, లేకపోతే మాట వస్తుంది రేపు అని ఎవరో సలహా ఇచ్చిరట. ఎమ్మెల్యేలు చచ్చిపోయినా, ఎమ్మెల్యే అయ్యదచ్చినా, ఎమ్మెల్యే అమ్మదచ్చినా, ఇంకేమనంటే ఎమ్మెల్యే దగ్గరి బంధువులు వచ్చినా పోవాలే, పోతేనే నీకు సానుభూతి ఉంటుంది అని ఎవరో చెప్పిరట ఆయనకు, రేవంతమయ్యకు. ఆయన తెలియదట. ఫీడ్బ్యాక్ ఆధారంగా దీనిని మార్చుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తిని మరణించగా సీఎం స్వయంగా నిజామాబాద్కు వెళ్ళి భూపతి రెడ్డిని పరామర్శించారు. దశదిన కర్మలో పాల్గొన్నారు. ఈ రకంగా ఆనాడు కేసీరావు ఏ రకంగా పోయిండో ఇప్పుడు అదే తరీఖన ఆయన అడుగుజాడల్లో రేవంతమయ్య నడుస్తుండు, సలహాదారుల మాటలు పట్టుకొని అనేది అనుకొస్తుండ్రు. సరే, మంచిది. ఇంకోటి ఏంది, బైపోల్పై ఫోకస్ పెట్టడా? మరి ఇజ్జత్కే సవాల్. ఇప్పుడు కంటోన్మెంట్ సీటే జారిపోయింది, దీన్ని బిర్రగా పట్టుకోవాలి, ముడేయాలి అని ఒక్క కథ కాదు. తెల్లందాకా పొద్దుదాకా నిద్ర పోకుండా అక్కడ కేసీరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిద్రపోతలేడు, ఇక్కడ కొడుకును అల్లుని నిద్రపోనిస్తలేడు. మీరు ఏం చేస్తారో ఏం కదా జూబ్లీ హిల్స్లో మీరు గెలిచి తీరాలి అని ఆర్డర్ చేస్తుండట కేసీరావయ్య బాయికాడ పట్టుకొని. ఇంకా అంతేకాదు, వస్తాడాట కూడా. మా కెమెరామెన్ క్రాంతి అంటుండు, వస్తాడాట కూడా. ఆ కోయిలాగా జర భార్యం పచ్చిపట్టింది, సోషల్ మీడియా జర కన్ను బాగా పెడుతుంది. అంటే కేసీరావయ్య జూబ్లీ హిల్స్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా ఉందట. వస్తాడుగా, ఆయన తడాకేందో చూపిస్తాడట. మరి అంత ఇది ఉన్నప్పుడు మా కెమెరామెన్ క్రాంతి పసిగట్టిందంటే ఇక రేవంతమయ్య తెలియదా కూడా పసిగట్టాడా? అయితే ఏదో ఒకరోజు కేసీరావు కూడా ప్రచారంలో పాల్గొంటాడు, వాళ్ళు ఉపాయం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈయనే ఇక మరి ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రి పుసుక్కున్న ఏమైనా సీటు ఓడిపోతే జారిపోతే ఓహో అయింది, లగ్గం అయింది, ఇక ఇగే ఉంది, అంత పోయి బొంత చేతికి వస్తట్టే ఉంది, ఇక ఈగలు చూపవలసిందే అనే కాడికి జనాలు అనుకుంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కోడిలాగా లెంకలు కొడతాయి. అందుకనే ఇక బైపోల్ మీద బగ్గ కన్ను పెట్టిండట ముఖ్యమంత్రి రేవంతమయ్య. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. స్థానికంగా బలమైన నేత నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం ద్వారా జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. బీసీ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో బీసీకి టికెట్ ఇచ్చిన ఏకైక ప్రధాన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం, ఇన్ఛార్జీలకు బాధ్యతలు, డైలీ ఫీడ్బ్యాక్పై తరచూ సమీక్షిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో గెలుపు ద్వారా స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఏకపక్షం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ పరిపాలనా విధానాలపై నగర ఓటర్లు సంతృప్తిగా ఉన్నట్లు కనబడుతుంది. సిటీలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలపడింది. పార్టీకి దూరమైన సామాజిక వర్గాలు దగ్గరకు వస్తున్నాయి. ఇది కథ. ఐటీ మంత్రికి అరుదైన గౌరవం.
ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే. సరే, కోయిలాగా జర పలుకుబడి ప్రచారం మీద బాగానే ఉరుకులు పెడుతుంది, పెట్టాలి. తెలంగాణకు మంచి పేరు తేవాలి. నేడు క్యాబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై డిస్కషన్, సాగునీటి ప్రాజెక్టులు, మూసీ మెట్రోపై కూడా చర్చ. ఇదేంది? అజ్ఞాతం వీడి జనజీవనంలోకి. మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల. ఇక కొన్ని ఏండ్ల సంధి ఈ కోజాగా ఇక మరి మావోయిస్టు పార్టీలో ఉండి కొంత బలగాన్ని కూడగట్టుకొని మోగించింది కోజాగా. ఇక ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము ఏడ దొరికితే ఆడ పిట్టెల లెక్క గాల్చేస్తాం అని ఇక ఆ కర్రగుట్టను కూడా ఎర్రగుట్ట చేసి రకరకాలుగా రాబోయే రోజుల్లో ఒక్కరిని కూడా ఉంచాం మేము నక్సలైట్ని అని వాళ్ళు కంకణం కట్టుకోరు. ఈ కథ ఎట్ట ఉంది, ఎట చేయాలి, ఏం చేయాలి, ఇక లాభం లేదనుకున్నట్టు మల్లోజుల. ఈ కోజాగది పెద్దపల్లి. ఇలా తమ్ముడో అన్నో ఇదివరకే పశ్చిమ బెంగాల్లో పానం విడిచిండు. ఇది